నటి లక్ష్మీ మంచు పలు టీవీ షోల్లో పాలు పంచుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా ప్రసిద్ధ షో బ్యూటీ విత్ లక్ష్మీ టాటా ఎపిసోడ్లో నటి లక్ష్మీ మంచు మాట్లాడుతూ ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. మహీబ్ కపూర్ను అతిథిగా ఈ షోకు స్వాగతించడం జరిగింది. అక్కడ ఇద్దరూ స్వీయ సంరక్షణ, మహిళ ఆరోగ్యం పట్ల ఉన్న వివిధ ముఖ్యమైన అంశాలపై చర్చించారు. ఈ ఎపిసోడ్ మెనోపాజ్, మంచి ఆహారం, నిద్ర యొక్క ప్రాముఖ్యత, అలాగే ఆరోగ్యకరమైన జీవితం కోసం మహిళలు తమ శ్రేయస్సుకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం వంటి అంశాలపై దృష్టి సారించింది. ఈ సంభాషణలో లక్ష్మీ మంచు ప్రముఖ నటి శ్రీదేవితో తనకు ఎదురైన అనుభవం గురించి పంచుకున్నారు. శ్రీదేవి జిమ్ అనుభవం నుండి ఒక క్షణాన్ని గుర్తు చేసుకుంటూ, ఒకసారి ట్రెడ్మిల్ పై తన జుట్టుకు నూనె రాసుకొని వచ్చింది. అది తనపై శాశ్వత ముద్ర వేసిందని చెప్పుకొచ్చారు. శ్రీదేవి ఒకసారి జిమ్లో ఉన్నప్పుడు, నేను ఆ జిమ్లోనే ఉన్నప్పుడు ఆమె తన జుట్టులో నూనె రాసుకొని ట్రెడ్మిల్ పై ఉన్నందున నేను లోపలికి ప్రవేశించలేకపోయాను. ఇది హైదరాబాదులో జరిగింది. శ్రీదేవి తన జుట్టుకు పూర్తిగా నూనె రాసుకొని ట్రెడ్మిల్ పై ఉందని నేను గ్రహించాను. ఆ జుట్టు మెరుస్తుందని తెలిపారు. దక్షిణ భారతీయురాలుగా జుట్టుకు నూనె రాసుకునే అభ్యాసంతో ఎలా పెరిగారో దాని వ్యక్తిగత ప్రతిబింబం ఇదేనని వెల్లడించారు. ఈ సాంప్రదాయ ఆచారాన్ని చేసేటప్పుడు శ్రీదేవి సహజ సౌందర్యం, ఆత్మవిశ్వాసాన్ని నాకు అట్రాక్ట్ చేశాయి. జుట్టు అందంగా పెరగాలన్నా, ముఖ కాంతిగా ఉండాలన్నా, కనిపించాలి అన్నా నూనె బాగా ఉపయోగపడుతుందని చెప్పుకొచ్చారు. అయితే అది ఏ నూనె అనేది మాత్రం చెప్పలేదు. మన పెద్దలు జుట్టుకు నూనె రాయాలని చెప్తూ ఉంటారు, కానీ ఇప్పటి తరం అసలు నూనె రాయరు. దానితో జుట్టు రంగు మారిపోయి ఏదో రకంగా కనిపిస్తుంది. దానితో నూనె గుణాలు దేహానికి అందాక చాలామంది గ్లో కనిపించదు అని మంచు లక్ష్మి చెప్పుకొచ్చారు. ఆధునిక కాలంలో సాంస్కృతిక సంప్రదాయాలను స్వీకరించడం యొక్క ప్రాముఖ్యతను కూడా ఇది హైలైట్ చేస్తుంది. లక్ష్మి వ్యక్తిగత ఆవిష్కరణ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. దివంగత శ్రీదేవి పట్ల ఆమెకున్న అభిమానాన్ని తెలియజేస్తోంది.